నమస్తే. మన ఆంధ్ర, తెలంగాణ మార్ట్ 24 న్యూస్‌కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి రోజు రోజుకి పెరుగుతున్న భక్తుల రద్దీకి సౌకర్యాలు పెంచమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. సోమవారం ఆలయంలోనికి అంతరాల 3 ప్రధాన ద్వారబంధాల వెడల్పు పనులను ఆయన ప్రారంభించారు. భక్తులు కనులారా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లు పెంపుకు ద్వారబంధాల వెడల్పు పనులు దోహదం చేస్తాయన్నారు. అంతరాలయంతో పాటు మాడ వీధుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కోనేరు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఊహించని విధంగా భక్తుల తాకిడి పెరుగుతుందన్నారు. భక్తుల రద్దీకి తగినట్లుగా ప్రభుత్వం ఆలయంలో సౌకర్యాల కల్పనపై దృష్టి సారించారన్నారు. కంపార్ట్మెంట్లు, డార్మెంటరీ నిర్మాణం, అద్దె గదుల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మాడ వీధుల వెడల్పు పనులను సైతం జరుగుతుందన్నారు. పార్కింగ్ సమస్యలను అధిగమించేందుకు దృష్టి సారించామని, స్వయంగా తాను జిల్లా అధికారితో మాట్లాడానని, 7 ఎకరాల పార్కింగ్ స్థలం ఏర్పాటు జరుగుతుందన్నారు. ఒకేసారి 3,000 మంది భక్తులు కూర్చొని భోజనం చేసే విధంగా బకులమాత అన్నదానం కేంద్రం త్వరలో అందుబాటులోనికి రానుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఆగస్టు 15 నుండి మొదలవుతుందని, అయితే మొదట్లో స్పెషల్ బస్సుల్లో ఈ సౌకర్యం లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో వాడపల్లి ఆలయానికి వచ్చే బస్సుల్లో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. టూరిజం అభివృద్ధి నిధులతో వాడపల్లి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి ప్రజలు, దాతలు సహకరిస్తున్నారని తెలిపారు. త్వరితగతిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు ఎమ్మెల్యే బండారుకు వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముద్దునూరి వెంకటరాజు, గబ్బర్ సింగ్, పూసంపూడి రామకృష్ణంరాజు, గనిశెట్టి వీరేష్, సురేష్ రాజు, పప్పుల బుజ్జి, ఏపుగంటి వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.